ఆఫ్ యూ. మన రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మన పార్లమెంట్లో మాక్ పార్లమెంట్ చేశారు కదా, దాన్ని ఉద్దేశించుకొని మన లయోలా స్కూల్ చిన్నారులు కూడా మేము కూడా మాక్ పార్లమెంటు చేయాలని నిర్వహించాలని వారు ఎంతో ఆశతో మాక్ పార్లమెంట్కి ప్రిపేర్ అయ్యారు. ఇప్పుడు మాక్ పార్లమెంట్ చూడడానికి అందరూ ఇంట్రెస్ట్గా చూడవలసిందిగా కోరుచున్నాం. స్పీకర్ గారు వస్తున్నారు. నేషనల్ యాంథమ్. జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత ద్రావిడ ఉత్కళ వంగ వింధ్య హిమాచల యమునా ఉచ్చల జలధి తరంగ तव शुभ नामे जाहि तव शुभ आशीष माहि माहे तव जय गाद जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. Please be seated. ఈరోజు మనము మన పాఠశాల యొక్క అభివృద్ధి గురించి చర్చించుకుందాం. సభ మర్యాదను గౌరవించి వారికి ఇచ్చిన సమయాన్ని ఉపయోగించుకొని మంచి వాతావరణాన్ని కల్పించాలని అధికార పక్షాన్ని ప్రతిపక్షాన్ని నేను కోరుతున్నాను. మొట్టమొదట చర్చ పరిశుభ్రత గురించి చర్చించుకుందాం. దీనికి సమాధానం హోమ్ మినిస్టర్ సమాధానం ఇవ్వవలసిందిగా కోరుచున్నాను. అధ్యక్ష, మా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని పరిశుభ్రతకు ప్రాముఖ్యత ఇస్తున్నాము. ఎక్కడ కూడా పరిశుభ్రత కనబడలేదు. ప్రజల ఆరోగ్య భద్రత కోసం మేము ప్రాధాన్యత ఇస్తున్నాము. అధ్యక్ష, మంత్రి వారు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. మా ప్రభుత్వం వస్తే ప్రజల శ్రేయస్సు ముఖ్యమని చెప్పారు. కానీ ప్రజలు దోమకాటుకు గురై డెంగ్యూ జ్వరాలతో బాధపడుతున్నారు. ఈ మంత్రి గారికి కళ్ళు కనపడట్లేదా? అసలు ఈ మంత్రి గారు క్షేత్రస్థాయిలో పరిశీలించట్లేదా? ఎందుకు అధ్యక్ష వీళ్ళు ఇలా చేస్తున్నారు? అధ్యక్ష, ప్రతిపక్ష నాయకుడు గారికి అధికారం పోయేసరికి మతి స్థిమితం చెందినట్లుంది. ఒక్కసారి క్షేత్రస్థాయిలో పరిశీలించండి. అధ్యక్ష, మేము క్షేత్రస్థాయిలో పరిశీలించే వచ్చాము. అధ్యక్ష, ఆ ప్రభుత్వంలో చేసిన పనులకు ఇప్పుడు మేము చేస్తున్న పనులకు తేడా చూసి మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. ప్లీజ్ బీ సీటెడ్. ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి ప్రణీత గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. అధ్యక్ష, మేము ప్రజల సంక్షేమం ఎంత ముఖ్యమో ప్రజల యొక్క ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. మేము ప్రజల కోసం ఆరోగ్య బీమా పథకాలు ప్రవేశపెట్టి నెట్వర్క్ హాస్పిటల్స్ ఎంత డబ్బైనా సరే వెనకాడకుండా ప్రజలకు మంచి వైద్యం అందిస్తున్నాము. హాస్పిటల్కు సకాలంలో వారికి చెల్లవలసిన డబ్బు కూడా చెల్లిస్తున్నాము. అధ్యక్ష, ఎందుకు అధ్యక్ష మన ఆరోగ్య ప్రణీత గారు ఎంత పొద్దా చెప్తున్నారు? హాస్పిటల్కి బకాయిలు చెల్లించలేరని వారు చికిత్స అందించలేరు. మేము చాలా గొప్పగా చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు. అధ్యక్ష, మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేట్ పరం చేశారు. అధ్యక్ష, మేము టీసీపీ మెడికల్స్ అందిస్తున్నాము. అధ్యక్ష, ప్లీజ్ బీ సీటెడ్. విద్యా విషయాలకు సంబంధించి విద్యాశాఖ మంత్రి నందిని గారిని
మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. అధ్యక్ష, రాష్ట్రంలో ప్రతి పాఠశాలలో కనీస వసతులు కల్పించడానికి ప్రయత్నిస్తున్నాము. ప్రతి పాఠశాలకు త్రాగునీటి సౌకర్యం, విద్యుత్ సౌకర్యం కల్పించడం జరిగింది. ఎక్కడ కూడా రాజీ పడకుండా విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని వారికి కావాల్సిన అవసరతలు కూడా కల్పిస్తున్నాము. ప్రతి విద్యార్థికి పుస్తకాలు, నోట్ పుస్తకాలు, షూ, బెల్ట్ కూడా ఇవ్వడం జరిగింది. పిల్లలతో సంబంధం లేకుండా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇవ్వడం జరిగింది. అధ్యక్ష, గత ప్రభుత్వంలో ఇంట్లో ఒకరికే ఇచ్చింది, కానీ మేము చదువుతున్న ప్రతి ఒక్క పిల్లవానికి తల్లికి వందనం ఇచ్చాము. అధ్యక్ష, మంత్రి గారు చాలా అబద్ధాలు మాట్లాడుతున్నారు. చేసేది ఘోరంతా, చెప్పేది కొండంత. మంత్రి గారు చెప్పిన మాటల్లో నిజము లేదు. పాఠశాలలో నీటి విద్యుత్ వంటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. విద్యార్థులు దాహం అలపిస్తుంటే ఈ మంత్రి గారికి కళ్ళు కనబడట్లేదా? అధ్యక్ష, మంత్రి గారు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏమిటి అధ్యక్ష? మంత్రి గారు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. అధ్యక్ష, నేను వాస్తవాలే మాట్లాడుతున్నాను. ప్లీజ్ బి సీటెడ్. ఉద్దేశించి చీఫ్ మినిస్టర్ తేజస్వి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అధ్యక్ష, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా శ్రేయస్సుకే కట్టుబడి ఉంది. ఇది ప్రజా ప్రభుత్వం. అధ్యక్ష, మాకు ప్రజలు ముఖ్యం. వారి ఆరోగ్యం, సంక్షేమం కోసం ఏమైనా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అధ్యక్ష, ప్రతిపక్ష నాయకులు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడితే మంచిది. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు వేలు చూపిస్తున్నారు. అధ్యక్ష, ప్లీజ్ బి సీటెడ్. అధ్యక్ష, మేము ప్రజల కోసం ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాం. వారు లేకపోతే మనం ఇక్కడ కూర్చుంటామా? అధ్యక్ష, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సంక్షేమాన్ని, ఆరోగ్యాన్ని గాలికి వదిలేశారు. అధ్యక్ష, ఒకసారి ఈ ప్రతిపక్ష ఎమ్మెల్యేలని క్షేత్రస్థాయిలోకి వెళ్ళమనండి. అధ్యక్ష, మీరు మంచి సలహాలు ఇస్తే మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. అబద్ధాలు చెప్పితే స్వీకరించడానికి సిద్ధంగా లేవు. అధ్యక్ష, ప్రతి పాఠశాలలో కనీస సౌకర్యాలను కల్పించాం. మా ప్రభుత్వం విద్యకు ప్రాముఖ్యత ఇస్తుంది. విద్య కోసం మేము బడ్జెట్లో 5% నిధులను కేటాయించాం. అధ్యక్ష, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి కోసం 24 గంటలు కష్టపడి పనిచేయడానికి నేను మా ఎమ్మెల్యేలందరం ఎంత కష్టపడుతున్నాం. అధ్యక్ష, ఎందుకు మా గొంతులు నొక్కుతున్నారు? మాకు ఇవ్వడానికి ఇక్కడ ప్రభుత్వంలో మైకులు కూడా లేవా? అధ్యక్ష, అందరి కాడ మైకులు ఉన్నాయి, అవి పని చేయటం లేదు. ప్లీజ్ బి సీటెడ్. ఇంతవరకు మంచి ఆదర్శవంతమైన చర్చ జరిగినందుకు సహకరించిన ప్రతిపక్ష నాయకులకు నమస్కారం తెలియజేస్తూ ఈ సభను ఇంతటిగా ముగిస్తున్నాను. రేపు మరలా మనం కలుసుకుందాం. ధన్యవాదములు.